మనలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదా, కొన్నిసార్లు మనం సైలెంట్గా ఉంటేనే బాగుండేదేమో అని. అసలు కొన్ని విషయాలు మాట్లాడకుండా మనసులోనే ఉంచుకోవటం ఉత్తమమని ఎందుకంటారు? సరే, ఈరోజు మన విశ్లేషణలో ఈ మౌనం వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటో తెలుసుకుందాం. కరెక్ట్. ఇదే మనందర్నీ తొలిచేసే ప్రశ్న. మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచనని మాటకు ఎందుకు రూపం ఇవ్వకూడదు? అసలు మౌనంగా ఉండటం వల్ల నిజంగా ఏదైనా ప్రయోజనముందా? ఏంటది? ఓకే, దీని వెనకున్న అసలు కారణమేంటో చూద్దాం. మనలో ప్రతి ఒక్కరి లోపల రోజంతా నాన్ స్టాప్గా ఒక ఇంటర్నల్ డైలాగ్ నడుస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మీద, మనుషుల మీద మనం తెలియకుండానే జడ్జ్మెంట్లు పాస్ చేస్తూ ఉంటాం. ఇది మనందరికీ జరిగేదే కదా? రోడ్డు మీద వెళ్తుంటే మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆ కారు భలే ఉంది, లేదా అతని పొట్టచూడు ఎంతుందో అని. పక్కనెవరైనా ఉంటే వెంటనే ఆ మాట అనేస్తాం. ఎవరూ లేకపోతే ఆ ఆలోచన మనసులోనే ఉండిపోతుంది. అంటే అసలు సమస్య మనం మాట్లాడటం కాదు, మనలో ఆగకుండా వచ్చే ఆ ఆలోచనలే. మరి ఈ అలవాటును మార్చుకోవాలని మనం చేసే ప్రయత్నాలు ఎందుకు ఫెయిలవుతాయి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. కూలిపోతున్న ఒక ఇంటి కథ ఇది. ఒకసారి ఊహించుకోండి, ఒక పాత ఇల్లు ఒక పక్కకి కుంగిపోతుంది. దానికి సపోర్టుగా ఒక చెక్క దుంగ పెట్టారు. కొన్నాళ్లకి మరోవైపు కుంగింది, అక్కడ ఇంకో దుంగ. అలా చూస్తుండగానే ఇల్లంతా సపోర్ట్ కర్రలతోనే నిండిపోయింది. మరి అసలైన సొల్యూషనేంటి? సింపుల్, ఆ ఇంటిని పడగొట్టి ఫౌండేషన్ నుంచి మళ్లీ బలంగా కట్టడమే. సో ఈ కథ మనకేం చెప్తోంది? లోపల మన ఆలోచనల్నే మూలాన్ని పట్టించుకోకుండా పైపైన మన మాటల్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించడం అచ్చం ఆ కూలిపోతున్న ఇంటికి కర్రలతో సపోర్ట్ ఇవ్వడం లాంటిదే. అది అప్పటికి సమస్యను దాచిపెడుతుందేమో గాని శాశ్వతంగా పరిష్కరించదు. అయితే అసలైన పరిష్కారం ఏంటి? గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు ఒక అద్భుతమైన కాని చాలా కష్టమైన మార్గాన్ని చూపించారు. అదే ఉద్దేశపూర్వకంగా పాటించే శక్తివంతమైన మౌనం. ఒక్కసారి ఆలోచించండి, 40 సంవత్సరాలు, ఒకటి కాదు రెండో కాదు, ఏకంగా 40 ఏళ్లపాటు మెహర్ బాబా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సంపూర్ణ మౌనం పాటించారు. ఎంత గొప్ప సంకల్పమది! ఆయనొక్కరే కాదు, మన ఆధునిక గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా తన జీవితంలో 12 సంవత్సరాలు పూర్తి మౌనంలోనే గడిపారు. ఇక చూడండి, మాటలతో మాయచేసే ఓషో, ఆయన కూడా తన జీవితంలో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మొత్తం 6 సంవత్సరాలు మౌనాన్ని ఆశ్రయించారు. అంటే మాట్లాడటంలో నిపుణులైన వారు కూడా మౌనానికి ఎంత విలువిచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మౌనం ఇంత గొప్పదని మనకి తెలుసు. మరి ఎందుకు మనం పాటించలేకపోతున్నాం? ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఈ రోజుల్లో మనకి జ్ఞానానికి కొరవేలేదు, కాని ఆచరణ దగ్గరికే వచ్చేసరికి మనం వెనకబడిపోతున్నాం. ఒకప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఉన్న తేడా చూడండి. అప్పట్లో జ్ఞానం కావాలంటే ఎంతో కష్టపడి ప్రయాణించి ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి. కాని ఇప్పుడు వేల వీడియోలు మన ఫోన్లోనే ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో క్షణాల్లో దొరుకుతున్నాయి. నిబద్ధత పోయి ఒక లైక్ బటన్ మాత్రమే మిగిలింది. మనకి తెలీదని కాదు, గరికపాటిగారులాంటి వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కదా, జనంలో చూపు, సహోద్యోగులతో మాట, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన జాగ్రత్త అని. ఇది మనందరికీ తెలిసిన విషయమే, కాని ఎంతమంది పాటిస్తున్నామన్నదే ఇక్కడ పాయింట్. ఈ చార్ట్ చూస్తే మనకు విషయం మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాచారం విపరీతంగా పెరిగింది, కానీ దాన్ని ఆచరించేవాళ్ల సంఖ్య మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అస్సలు మారలేదు. సేమ్ టు సేమ్. విన్నంత మాత్రాన ఆచరించినట్టు కాదు కదా. సరే, ఇదంతా ఎందుకు? ఈ మౌనం, ఈ కంట్రోల్, వీటన్నిటి వెనుకున్న అసలు లక్ష్యమేంటి? మనం దేని సాధించడానికి ఇదంతా చేస్తున్నాం? ఆ లక్ష్యమే ప్రశాంతత. ఇది కేవలం సైలెన్స్గా ఉండటం కాదు, ఇది లోపల నుంచి వచ్చే ఒక లోతైన శాంతి. ఎన్ని కష్టాలు వచ్చినా చలించని ఒక స్థితి. నిజమైన సక్సెస్ అంటే ఇదే, డబ్బు కాదు. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం గంటల తరబడి కష్టపడి వంట ఎందుకు చేస్తాం? చివరికి ఆ రుచి మిగలాలి కాబట్టి. సరిగ్గా అలాగే మనం జీవితంలో ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా రోజు చివరికి మనకు మిగలాల్సింది ప్రశాంతత. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ప్రశాంతత అనేది మనకి రాజీపడలేని ఫలితమనమాట. మనం చేసే ప్రతి పనిని
మాట్లాడే ప్రతి మాటని ఈ ఒక్క ఫిల్టర్తో చెక్ చేసుకోవాలి. ఈ పని వల్ల నా ప్రశాంతత పెరుగుతుందా లేక తగ్గుతుందా అని. ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. రోజంతా మనం చేసే పనుల నుండి, మన సంభాషణల నుండి చివరికి మనకి ఏం మిగులుతోంది? ఆ మిగిలేది మనకు ప్రశాంతతనిస్తోందా లేక అశాంతినా? సమాధానం ఎక్కడో లేదు, మనలోనే ఉంది.